ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఈ ప్లేన్ క్రాష్ జరిగింది కదా, దీంట్లో గుజరాత్ ఎక్స్ సీఎం ఎవరైతే విజయ్ రూపానీ గారు ఉన్నారో చనిపోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయమే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆయన యొక్క లక్కీ నెంబర్, బైక్ నెంబర్, సీట్ నెంబర్, కన్సిడర్ నెంబర్, కార్ నెంబర్ అన్నీ కూడా 1206 అని ఉంది. చాలా మంది అంటారు కదా లక్కీ నెంబర్స్ అంటారు. మరి ఇలా ఇన్ని కలిసి వచ్చాయి అంటే ప్రమాదం ఎప్పుడు ఎవరికి మరణం ఎలా సంభవిస్తుందో వీడియోలో మాట్లాడుకున్నాం. మరణాన్ని వెతుక్కుంటూ వెళ్ళింది రంజిత అని చెప్పేసి. మరి ఒక్కసారి రూపానీ గారి గురించి మాట్లాడుకుంటే. విజయ్ రూపానీ గారు గుజరాత్లో చాలా పేరున్న ప్రసిద్ధమైనటువంటి నాయకుడు. ఆయన 1956లో రంగూన్లో పుట్టాడు. బర్మా రాజధాని రంగూన్లో పుట్టాడు. 1960లో బర్మా నుంచి వలస వచ్చారు కుటుంబాలు, భారతీయ కుటుంబాలు, కొన్ని హిందూ కుటుంబాలు ఇక్కడికి వచ్చాయి. అలా వలస వచ్చినప్పుడు బర్మా నుంచి ఇండియాకు వచ్చినటువంటి కుటుంబాల్లో వాళ్ళ కుటుంబం కూడా ఉంది. వాళ్ళు గుజరాత్లోని రాజ్కోట్లో స్థిరపడ్డారు. అక్కడ ఇతని విద్యాభ్యాసం అన్నీ పూర్తయిన తర్వాత ముందుగా కార్పొరేటర్గా అతను మున్సిపల్ కార్పొరేటర్గా ఎన్నికయ్యాడు. ఫస్ట్ అంటే బీజేపీ రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఫస్ట్ కార్పొరేటర్గా ఎన్నికైన తర్వాత అక్కడ నుంచి మేయర్గా, రాజ్కోట్ మున్సిపల్ మేయర్గా సెలెక్ట్ చేయబడ్డాడు. ఆ తర్వాత ఆయన రాజ్యసభ మెంబర్గా కూడా 2 సార్లు పనిచేశాడు. 2014లో మొట్టమొదటిసారిగా ఆయన ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేశాడు. 2016లో ఆనంద్ బెన్ సంబంధించినటువంటి మంత్రివర్గంలో ఆయన రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ టైంలోనే ఏమైందంటే ముఖ్యమంత్రిని మార్చాలన్నటువంటి నిర్ణయం చేయడం వల్ల అనుకోకుండా ఆయనకి అవకాశం దొరకడం, ఆయన ముఖ్యమంత్రిగా రావడం. 2016 నుంచి 2021 దాకా ఆయన ముఖ్యమంత్రిగా గుజరాత్కు పనిచేశారు. 2021లో మళ్ళీ ముఖ్యమంత్రిని మార్చిన సందర్భంగా ఆయన దిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనప్పటికీ ఒక ప్రముఖ నాయకుడు ఆయన. ఆయనకి న్యూమరాలజీ మీద చాలా ఇష్టం. ఆ న్యూమరాలజీ ప్రకారంగా 1206 1206 లేక 1206 అట్లా తీసుకున్నట్టయితే అది లక్కీ నెంబర్గా ఆయన భావించేవాడు. ప్రతి ఆయన కారు కానీ, ఆయన బైక్ కానీ, ఆయన వెహికల్స్ ఏవి కొనుక్కున్నా కూడా ఆ చివరిలో 1206 ఉండేటట్టుగా చూసుకునేవాడు. అలా లక్కీ నెంబర్గా ఆయన దాన్ని భావిస్తూ ఉన్నాడు. కానీ విచిత్రంగా జరిగింది ఏమిటంటే ఆయన బోయింగ్ విమానంలో జరిగినటువంటి యాక్సిడెంట్లో ఆయన మరణించారు. లండన్ వెళ్తున్నారు ఆయన. ఆ సందర్భంగా ఆయన ఆ ఫ్లైట్లో ఉండడం, క్రాష్ కావడం, చనిపోవడం జరిగింది. నిన్న డేట్ చూస్తే 12 జూన్ 6 అంటే 06 తీసుకుంటే మనం 1206. లక్కీగా ఆయన కూర్చున్న నెంబర్ కూడా 12. అంటే జనరల్గా లక్కీ నెంబర్లు దేని పెట్టుకుంటాం మనం? కలిసి వస్తాయని పెట్టుకుంటాం, మంచి జరుగుతుంది అనుకుంటాం, శుభకరణ కోసం మనం పెట్టుకుంటాం. కానీ మరణం కూడా ఆ నెంబర్ నుంచే వచ్చింది. నేను చెప్పాలంటే మరణం జీవితంలో అన్నిటికన్నా ఆనందకరమైంది అంటారు చాలా మంది. ఎందుకంటే శాశ్వతంగా సమస్యల నుంచి పరిష్కారం. ప్రతి మనిషి కూడా ప్రతి క్షణం దేనికోసం తాపత్రయపడుతుంటాడు. శాశ్వతంగా సుఖపడేవాడు ఎవడు ఉండడు. డబ్బుంటే సుఖపడుతుందని కొందరు అనుకుంటారు. కానీ డబ్బున్న వాళ్ళకన్నా బాధపడే వాళ్ళు ఎక్కువ ఉండరేమని డబ్బున్నవాడు అనుకుంటాడు. ఇలా రకరకాలుగా ఉంటాయి. అంటే ఒక మనిషి మనస్సు ఎప్పుడు సంతృప్తికరంగా ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, ఆత్మ ఎప్పుడైతే జీవిలోంచి ఆత్మ బయటికి వెళ్ళిపోతుందో, ఎప్పుడైతే మనిషి మరణిస్తాడో అప్పుడే నిజమైన ప్రశాంతత, నిజమైనటువంటి సాఫల్యత చెందు. అంటే మనిషి అప్పటి నుంచి ఇంకేం ఆలోచించడానికి ఉండదు కదా, ఆ రోజుతో ఎండ్ అయిపోతుంది కదా. అప్పటిదాకా ఏంటంటే ప్రతి నిమిషం ప్రతి క్షణం దేనికోసం తాపత్రయపడటం, బాధపడటం, అది అనుకున్నది నెరవేరకపోతే ఏడవడం, దుఃఖపడటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దుఃఖానికి పరిసమాప్తం ఎప్పుడు అంటే మరణమే. బహుశా ఆ లక్కీ నెంబర్కి ఆయనకు ఆ రకంగా మనం వర్తింపజేసుకున్నట్టయితే ఈ మొత్తం సర్వ దుఃఖాలకి, ఈ ప్రపంచంతో సంబంధాలను తెంచుకొని
ఆయన లక్కీ నెంబర్లోనే కూర్చొని శాశ్వతంగా ఈ ప్రపంచం నుంచి విముక్తి పొందాడని మనం అనుకోవచ్చు. అంటే లక్కీ నెంబర్ అనేది మనిషికి శుభాలు తేవడమే కాదు, జీవిత పరిసమాప్తి కూడా అదే లక్కీ నెంబర్ వర్తిస్తుందేమో అనేది మనకు అనిపిస్తుంది. ఆయన చూస్తే చాలా మంది న్యూమరాలజీ నమ్మేటువంటి వాళ్ళు రకరకాలుగా నమ్మకాలు ఏర్పరచుకుంటారు. ఏదేమైనప్పుడు విజయ్ రూపాని లాంటి గొప్ప వ్యక్తి, ఆయన ఒక గుజరాత్ ముఖ్యమంత్రిగానే కాకుండా గుజరాత్లో ఒక ప్రముఖ వ్యక్తిగా కీర్తించబడ్డాడు. ఆయన సమయంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భాల్లో కానీ, రాజ్యసభ మెంబర్గా ఉన్న సందర్భాల్లో కానీ, మేయర్గా ఉన్న సందర్భాల్లో కానీ గుజరాత్లో చాలా మేలు చేశాడు. ప్రజలు ఆయన ఎప్పటికీ చిరస్థాయిగా ఆయన జ్ఞాపకం పెట్టుకుంటారు. నిన్న గుజరాత్ జరిగిన విషాదంలో అదొక పెను విషాదం. గుజరాత్ ప్రజలందరూ కూడా ఆయన సంతర్పణ తెలియజేశారు. ఆయన మనస్ఫూర్తిగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ కూడా ప్రార్థించడం జరిగింది. ఎందుకంటే సార్ ఇప్పుడు ఈ ప్రమాదంలో చనిపోయిన నెంబరు తక్కువేం కాదు. మళ్ళీ పక్కన చూసుకుంటే జుడో డాక్టర్స్ కూడా చాలా మంది చనిపోయారు, ఇంకా ఎంతో మంది ఉన్నారని అనుకుంటున్నారు. సో మరి ఈ ఇన్సిడెంట్ పైన చాలా మంది ట్వీట్లు చేస్తున్నారు, రీల్స్ పెడుతున్నారు. ఏంటంటే అది జ్ఞానోదయం అనుకోవాలా మరి ఏంటో తెలియదు, కానీ సంతోషంగా ఉండండి, ఎక్కువ కోపం పడొద్దు, మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి, ఈ రోజే మనది రేపు మనది కాదు అని పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా ట్వీట్లు చేస్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇది భయం అనుకోవాలా, లేదంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అనుకోవాలా? భయం అని అనుకోవాల్సిన అవసరం లేదు. మానవ జీవితంలో ప్రతి క్షణం కూడా మనకు చాలా విలువైంది. చాలామంది జీవితం విలువ ఏంటో తెలియదు, కాలం విలువ చాలామందికి తెలియదు. కాలాన్ని యవ్వనాన్ని అంతా కూడా ఆడుతూ పాడుతూ గడిపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సీరియస్గా జీవితాన్ని తీసుకోరు. రేపన్నది ఏమిటో ఆలోచించకుండా ఈరోజే మొత్తం ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే జీవితంలో ప్రతి క్షణం విలువైంది. దాంతోపాటుగా మనకు ఉండేటువంటి బాధ్యతలు కూడా చాలా విలువైనవి. కుటుంబం ఉంటుంది, వ్యవహారం ఉంటుంది. ఏ క్షణమైనా మనం పోయినా సరే మనం నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేయాలనేటువంటి ఆలోచన కలగాలి మనిషికి. అంటే నేను ఏ క్షణంలో పోవచ్చు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన మనిషి, ఇంట్లోంచి బయటికి వెళ్ళిన మనిషి తిరిగి ఇంటికి వస్తాడని నమ్మకం లేని పరిస్థితి వాళ్ళ. బాంబేలో చూస్తే మీరు ఆ లోకల్ ట్రైన్స్ తిరుగుతుంటాయి, ఎలా ఉంటాయంటే అసలు ట్రైన్ పైన ఎంతమంది ఉంటారు, ట్రైన్ లోపల ఎంతమంది ఉంటారు, ట్రైన్ పైన అంతమందే ఉంటారు. మీరు ఒకసారి మీరు ట్రైన్ దిగంగానే మీరు నడవాల్సిన అక్కర్లే, నెట్టుకుంటూ బయటకు తీసుకొచ్చేస్తారు. మీరు నడిచిన నడవపోయినా మీరు తోసేసి తీసుకొచ్చి మీరు బయట పడేస్తారు. అట్లా ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు కూడా పరిస్థితులు అట్లే ఉన్నాయి, కానీ ఇంకా అంత స్టేజ్ మనకు రాలేదు. అసలు బాంబేలో అయితే మనిషి బయటికి వెళ్ళాడంటే ఇంటికి ఎప్పుడు వస్తాడో తెలియని పరిస్థితి, ఇంటికి వస్తాడో లేదో తెలియని పరిస్థితి. అంత ఘోరంగా ఉంటుంది సిచ్యువేషన్. మనకు కూడా మిగతా నగరాలు కూడా అట్లాగే రోజు రోజుకు అట్లాగే తయారవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రతి మనిషి కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, బ్రతికిన 4 రోజులు సంతోషంగా నవ్వుతూ బతకడం అనేది చేయాలి. ఇతరులను కోప్పట్టడం, ఇతరులను బాధ పెట్టడం, ఇతరులను హింసించడం అనేటువంటి పని మనం చేయకూడదు. మనం సంతోషంగా ఉండాలి, ఇటు వాళ్ళని సంతోషంగా ఉంచేందుకు మనం ప్రయత్నం చేయాలి. మనల్ని నమ్ముకున్న వాళ్ళు రేపు పొద్దున అన్యాయం జరగకుండా వాళ్ళకి ఏదైనా సరే మన రూపంలో మనం చనిపోతే వాళ్ళు కొంత ఏదైనా బాధ్యతాయుతంగా వాళ్ళు భవిష్యత్తులో ఇబ్బంది పడకుండా ఉండగలిగే భద్రతని మనం కల్పించాల్సిన బాధ్యత కూడా మనకు ఉంటుందనేది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఉన్న కొద్ది రోజులైనా మానవత్వంతో బతకాలి, సాటి మనుషుల్ని ఆనందపరచడం కోసం బతకాలి, సమాజానికి మేలు చేసేవాడిగా బతకాలి తప్ప సమాజానికి కీడు చేయడం కానీ, సొంత వాళ్ళకు హాని చేయడం కానీ, ఎవరిని బాధ పెట్టడం కానీ, ఎవరిని కష్టపెట్టడం కానీ, మోసం చేయడం కానీ, ఇలాంటివన్నీ చేయకుండా ఉండగలిగేటువంటి స్థితికి రావాలి అంటే మరణాన్ని గురించి అతనికి బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇలాంటి సంఘటనలన్నీ కూడా వాళ్ళకు దృష్టిలో తీసుకురావాలి. కాబట్టి నువ్వు విర్రవీగుతున్నావు, ఎంతకాలం ఉంటావు, నువ్వు ఏదో ఒక రోజు నువ్వు చనిపోతావు. చనిపోయిన రోజున నిన్ను గురించి అంటే వివేకానందుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మరణించిన తర్వాత జీవించేవాడే నిజమైన జీవి అన్నాడు. అదే నిజమైన జీవితం అన్నాడు. మరణించిన తర్వాత ఎట్లా జీవిస్తాం అసలు? ఒక్క నిమిషం ఆలోచిస్తే మరణించిన తర్వాత జీవించడానికి ఏముంటుంది? కానీ ఉంది, చాలా ఉంది. ఏముంది? ఇతరుల హృదయాల్లో, ఇతరుల మనసుల్లో నువ్వు జీవించి ఉండాలి. అంటే ఇతరులు నీ గురించి గొప్పగా చెప్పుకోవాలి, ఇతరులు నిన్ను గురించి ఆదర్శంగా చెప్పుకోవాలి. ఈ మనిషి చనిపోయినాడు, కానీ ఇలాంటి గొప్ప మనిషి చనిపోయినాడు, ఈ మనిషి మనకి ఇంత మేలు చేశాడు, ఈ మనిషి సమాజానికి ఇంత మేలు చేశాడు. కావాలంటే వాడు ఎక్కడున్నా అతని ఆత్మ సంతోషంగా ఉండాలి, ఆత్మ శాంతిగా ఉండాలి అని ప్రతి ఒక్కరు నీ గురించి ప్రార్థించగలిగే పరిస్థితి ఉండాలి. ప్రతి ఒక్కరి తలలో నాలుకలా ఉండాలి, ప్రతి ఒక్కరి హృదయంలో నువ్వు చుచ్చుకుపోవాలి. అట్లా ఎంతమంది అయితే ఎక్కువ హృదయాల లోపల ఉంటాడో ఆ మనిషి మరణించిన తర్వాత జీవించి ఉంటాడు అని చెప్పాడు. అలా మరణించిన తర్వాత జీవించి ఉండాలనే ప్రయత్నం ప్రతి ఒక్క మనిషి చేసినట్టయితే అసలు కక్షలు ఉండవు, కార్పణ్యాలు ఉండవు, బాధలు ఉండవు, కష్టాలు ఉండవు, కన్నీళ్లు ఉండవు, ఒకరి వల్ల ఇంకొకరికి ఏ రకమైన హాని జరగదు. అందరూ స్వేచ్ఛాపూరితంగా ఉంటారు. ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం, పెళ్ళైన అమ్మాయి మన చూసాం, మనం సోనం విషయంలో చూసాం, భర్తని హత్య చేయడానికి సిద్ధపడినటువంటి విషయం. ఆ ప్రియుడు ఉన్నప్పుడు
ఆ ప్రియుడితో పాటుగా వెళ్ళిపోయినా సందర్భం ఏ ఇబ్బంది లేకుండా ఉండేది. కానీ ఒక అమాయకుడైన వ్యక్తిని కట్టుకొని వాడిని తీసుకెళ్ళి ఎస్ సో మరి వాళ్ళు ఆ రకంగా వెళ్ళిపోయిన తర్వాత హనీమూన్ కని వెళ్ళి అక్కడ తీసుకెళ్లి మర్డర్ చేయించేసి ప్రాణాలు తీసే పరిస్థితి ఏర్పడింది. ఇంత ఘోరాతి ఘోరంగా పాల్పడుతున్నప్పుడు మరి మనిషి మీద మనిషికి నమ్మకం లేని పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు మానవత్వం అనేది చనిపోతున్నప్పుడు ఇలాంటి ఫ్లైట్ యాక్సిడెంట్స్ మనకు ఒక రకంగా కనువిప్పు కలిగిస్తాయని మనకు అనిపిస్తోంది. థ్యాంక్ యూ.